దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు వాక్యాలు వింటున్నారని నమ్ముతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, దేవుని దీవెనలు పొందండి. మరి దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తూ ఉన్నాను. మీకు మరి స్క్రీన్ మీద ఇవ్వబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీ కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. దేవుని కన్నుదృష్టి మీద ఉండి దేవుని ఆశీర్వాదాలతో దినదినము వర్ధిల్లాలని, క్షేమంగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులు అవ్వాలని దేవుని సేవకునిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. మీ కుటుంబం అంతా దీవించబడునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇక్కడ అన్నాడు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలంట. బూతులు కానీ సరసోక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదంట. పోకిరి మాటలు అన్నాడు, అంటే కింద వెర్రి మాటలైనను అన్నాడు. అంటే మన మాట తీరు ఎలా ఉండాలో ఇక్కడ చక్కగా చెప్తున్నారండి. దేవుని బిడ్డలు కృతజ్ఞత వచనం మాట్లాడాలి, అంటే థ్యాంక్స్ మాట్లాడాలి. ఎప్పుడు కూడా వందన వచనంతో మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడూ బూతులు మన నోట రాకూడదు, పోకిరి మాటలు రాకూడదంట, సరసోక్తులు రాకూడదంట. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ఏంటంటే బూతులు, సరసోక్తులు, అంటే కామెడీ, ఇవే డైలాగ్స్. ఆ డైలాగ్ వేసాడు, ఈ డైలాగ్ వేసాడు అంటాం కదా, ఇవి. కానీ బైబిల్ చెప్తుంది అవి మనలో కనబడకూడదంట. ఇవి తగవు అంటున్నాడు పౌలు గారు రాస్తూ. మనం కృతజ్ఞత వచనంతో మాట్లాడుకోవాలంట. ఇతరులకు ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత భావం చూపించేవారుగా ఉండాలన్నమాట. చూడండి, ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ దేవుని దూత దగ్గర దర్శనం పొందుకుని వెళ్తూ మరి మాట్లాడిన మాటకి ఎలిజబెత్ వందన వచనం వినగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడంట. అంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు మరి యొక్క వందన వచనం వినేసరికి గంతులు వేశాడంట. అంటే వారిద్దరి మధ్యలో ఏం కలిగిందంటే వందన వచనం. అదే భావంతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత భావంతో, కృతజ్ఞత వచనమే మనం మాట్లాడాలంట. అంటే ఇతరులకు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ కృతజ్ఞత అనేది మర్చిపోతారండి. కృతజ్ఞులుగా జీవిస్తూ ఉంటారు. ఎంత మేలు చేసినా మేలు ఎప్పుడు గుర్తుపెట్టుకోరండి. కృతజ్ఞులను దేవుడు ఎప్పుడు ఆశీర్వదించు. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకూడదు. మనుషులు చేసిన మేలు కూడా ఏది మర్చిపోకూడదు. ఎవరి చేతన్నా మేలు పొందావా వాడిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కొంతమంది గతమే మర్చిపోతారు, వారు ఏ స్థితి నుంచి వచ్చారో మర్చిపోతారు, గర్విష్ఠులు అయిపోయి రకరకాలుగా ప్రవర్తిస్తారు. మనం అలా కాదు. దేవుని బిడ్డలంట కృతజ్ఞత వచనంతో మాట్లాడుకోవాలంట, కృతజ్ఞత కలిగి ఉండాలంట. వీటికి చోటు అవ్వకూడదు. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఇవి తగవు అంటున్నాడు. వాటిని తీసేయండి, వాటిని ఆఫ్ చేసి నీ యొక్క కృతజ్ఞత భావంతో నువ్వు మాట్లాడగలిగితే. కొన్నిసార్లు వింటాను చూడండి, చాలామంది మన దగ్గర మాట్లాడతారు. ఆ షాప్కి వెళ్తే అలా అన్నాడండి, ఇలా అన్నాడు, వాడు వ్యాపారం చేసుకునేవాడైనా అంటారు. అంటే వ్యాపారం చేసుకునే వ్యక్తికి ఆ మాటలు తగవు. వచ్చిన కస్టమర్ని గౌరవించాలి. చూసారా? అలాగే క్రైస్తవులకి కొన్ని మాటలు తగవు, కొన్ని విధానాలు తగవు. సో వాటిని మనం జాగ్రత్త పరచుకోవాలి. పౌలు చాలా విషయాలు ఎఫెసీ పత్రికలో రాస్తా ఉన్నాడు. కాబట్టి నీ నోట వచ్చే మాటలు ఎలా ఉంటున్నాయో చూసుకుంటూ కృతజ్ఞత భావంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, ఇతరుల పట్ల కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని ఎంతో దేవుడు దీవిస్తాడు. ఈ మాట పట్టుకోండి, కృతజ్ఞత భావంతో జీవించండి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము ఈ వాక్య సందేశాలు వినేవారందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.